హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు తయారు చేశానండి. అది చేసే విధానం మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. దానికి తగినంత మనం నెయ్యి పోసుకోవాలి. నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టానండి, అందుకే గడ్డ కట్టింది, కొంచెం ఇట్లా కరుగుతుంది. నెయ్యి వేడైన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అదే నెయ్యిలో వేపుకోవాలండి. కొంచెం దోరగా వేపుకోవాలి. జీడిపప్పు వేసాను, అది అట్లా కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. మరీ ఎక్కువ వేపకూడదు, చేదు వస్తాయి. అదే బాండిలోనే మనం కిస్మిస్లు వేసుకోవాలండి. అవి కూడా పచ్చి వేస్తే బాగోవు, అవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు అట్లా వేయించుకోవాలి. హైలో పెట్టకూడదండి, మామూలుగా మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెడితే తొందరగా మాడుతాయి. అట్లా వేయించుకుంటే కింద తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి. పచ్చి వేస్తే అంత టేస్ట్ అనిపించవు. అట్లా కొంచెం కలర్ మారేంత వరకు అలా వేయించుకోవాలి. అవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనకు ఎక్కువ వేసుకునే బాగా ఇష్టంగా పిల్లలు బాగా తింటారు, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను. అదే బాండిలోనే మనం ఒక కప్పు రవ్వ, అట్లా ఒక కప్పు రవ్వ వేసి స్లోగా పెట్టుకోవాలండి. హైలో కూడా మీడియంలో కూడా అవసరం లేదు, తొందరగా రవ్వ మాడిద్ది కింద. అందుకని రవ్వ అట్లా దోరగా వేయించుకోవాలి. మనం కొంచెం అలా వేయించి వేసామంటే పచ్చివాసన వస్తుంది. ఇట్లా దోరగా వేయిస్తే తినేటప్పుడు మంచి టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పంచదార, అది కూడా మిక్సీకి వేసుకోవాలండి. వేస్తే మేలు రవ్వలో బాగా కలిసిపోతుంది, లేదంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. అందుకని వేపుకునే రవ్వ అట్లా బాండి ఒక ప్లేట్లో తీసాను. పంచదార ఏమో అట్లా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసాను. అది కూడా వేడి మీద ఉన్నప్పుడే మనం పోస్తే పంచదార కూడా కొంచెం రవ్వలో బాగా కలిసిపోతుంది వేడికి. మన ఈలోపు ఒక 5-6 యాలక్కాయలండి, మరీ ఎక్కువ అవసరం లేదు, స్మెల్ బాగుంటుంది. అదే మిక్సీలోనే కొంచెం కొబ్బరి, యాలక్కాయలు మిక్సీకి వేసాను. మామూలుగా అయితే మనం తురుముకోవచ్చు, నేనైతే మిక్సీకి వేసాను. ఆ పొడిని కూడా రవ్వలోనే వేసేయాలి. కొబ్బరి తినేటప్పుడు బాగా టేస్ట్ బాగుంటుందని మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా కలపాలి. ఈలోపు ఒక గిద్దమేనండి పాలు మనం ఉండ చేసుకోవటానికి. అట్లా కొంచెం పొంగొచ్చేలాగా అట్లా కాసుకోవాలి. అవి కాసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంక ఈ రవ్వ అంతా మొత్తం అన్నీ పంచదార, రవ్వ, కొబ్బరి వేసాం కదా, అన్నీ కలిసేలాగా మనం అలా తిప్పుకోవాలి. వేడి విందనే తిప్పితే అంత బాగా కలిసిపోతుందండి. చల్లారితే మళ్ళీ దేనికి దానికే ఉంటాయి. పంచదార కొంచెం వేడి మీద తిప్పామనుకో బాగా కలిసిపోతుంది. అట్లా గరిటె తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా అలా తిప్పుకోవాలి. ఇంట్లో మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 10 నిమిషాల పని, ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మనం కాసి పక్కన పెట్టుకున్నాం కదా పాలు, అట్లా కొద్ది కొద్దిగా పోసుకోవాలండి, ఒకేసారి అన్నీ పోయకూడదు. మనం పంచదార వేసాం కాబట్టి అది జావలాగా అవుతుంది. అందుకని కొంచెం కొంచెం మనకు ఉండకు వచ్చేంత వరకు అట్లా పోసుకొని అట్లా బాగా అంతా కలిపి మనం ఉండ చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. మనం బయట కొనుక్కొచ్చే స్వీట్ కన్నా ఇవి చాలా టేస్టు, రుచి అంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చాయని కామెంట్ చేయండి. అట్లా అన్ని ఉండలు చుట్టి మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అనుకో, కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక బాక్స్లో.